మీ జీవితంలో అసాధ్యమైనది కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. డాక్టర్ చెప్పవచ్చు, ఇది కాదు కదా, దెర్ ఇస్ నథింగ్ క్యూర్ ఫర్ దిస్ అని చెప్పవచ్చు. నీ పరిస్థితిని మార్చేవాడు లేరు అని చెప్పవచ్చు. కానీ డాక్టర్ల మాటలను కూడా దేవుడు కొట్టివేసేవాడు. నీ పరిస్థితి గుండా నిన్ను ఎవరును కాపాడలేరు, నీది ఇంతే నీ జీవితం అని చెప్పవచ్చు మనుషులు. కానీ దేవుడు ఎక్కడి నుండి నీకు సహాయం పంపుతాడో దేవునికే తెలుసని జ్ఞాపకం చేస్తాడు. నీవు ఆయననే నాకు సహాయకుడు అని ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నట్లయితే, నా సహాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని నువ్వు మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. నువ్వు ఆయన ఆశ్రయం కోసం వచ్చావు, ఆయన మందిరమునకు వచ్చావు. ఈ దినము నీ స్థితిని మార్చుకోవాలి, నీ గతిని మార్చుకోవాలి, నీ కుటుంబముని మార్చుకోవాలి, నీ జీవితమునే మార్చుకోవాలి. ఈ దినం వరకు ఏదైతే నీకు ఆటంకంగా ఉన్నదో దాన్ని కొట్టివేయబడాలి, శాపమును తీసివేయబడాలి అంటే ఆయన నామమున ఈ దినము నీవు బలమైన విశ్వాసముతో నువ్వు ప్రార్థించినట్లయితే, అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నేను విన్నవిస్తున్నాను.